హాయ్ హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఆకాశం న్యూస్. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూసుకుంటున్నాం. లోక్సభ ఎన్నికల వేళ బండి సంజయ్ కి బీజేపీ కీలక బాధ్యతలు. లోక్సభ ఎన్నికలు వస్తున్నాయి కదా, ఈ సందర్భంగా బండి సంజయ్ గారికి కీలక బాధ్యతలు అప్పగించారంట కదా బీజేపీ వాళ్ళు. నిజంగా బీజేపీ అధిష్టానం వాళ్ళకి మళ్ళీ చెప్తున్నాను, ఒక మంచి పని చేశారు. నిజంగా మీ గోయి మీరే తవ్వుకున్నారు గత ఎన్నికల్లో, మన జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో. నిజంగా ఇన్ని రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు గురించి ఉంటే కనీసం బీజేపీ 30 నుంచి 40 స్థానం కొడుతుంది. నిజంగా తక్కువలో తక్కువ. ఎందుకంటే గతంలో మనం చూసుకున్నాం, గ్రేటర్ ఎన్నికలు ఎప్పుడైతే జరిగాయో, గ్రేటర్ ఎన్నికల్లో సుమారు 40 నుంచి 45 స్థానాలు జిహెచ్ఎంసీ పరిధిలో బీజేపీ కైవసం చేసుకుంది. ఈయన హయాంలో ఈయన రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్నప్పుడు. కానీ ఈయన ఎప్పుడైతే రాష్ట్ర అధ్యక్షుడు పదవి నుంచి ఎప్పుడైతే పక్కకి త్రోలించి మీరు కిషన్ రెడ్డి గారిని అపాయింట్ చేశారో, మొత్తం మీ పార్టీ మనుగడ బిలో 5 పడిపోయింది. చూద్దాం. 2024 లోక్సభ ఎన్నికలకు బీజేపీ సన్నాహాలు ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలో పార్టీ సంస్థాగత విభాగాలను పునర్వ్యవస్థీకరించబడింది. బండి సంజయ్ తో సహా పార్టీ కీలక నేతలు సునీల్ బన్సాల్, తరుణ్ చుక్లకు కీలక బాధ్యతలు అప్పగించింది. కిసాన్ మోర్చా ఇన్ఛార్జ్ గా బండి సంజయ్ నియమించారంట. నిజంగా బండి సంజయ్ గారి గురించి చెప్పాలంటే మంచి స్కిల్ ఉన్న నాయకుడు ఆయన. బండి సంజయ్ గారు ఒక పోరాట యోధుడు. నిజంగా ఈయన హయాంలో నిజం చెప్తున్నాం కదా, ఇలాంటి రాష్ట్ర అధ్యక్షులు ప్రతి రాష్ట్రంలో ఉంటే బీజేపీ ఎక్కడైతే అధికారం లేదో అక్కడ కూడా మీకు పవర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మంచి గ్రేట్ విజన్ ఉన్న లీడర్ కూడా బండి సంజయ్ గారు. మనం అనుకుంటే ఈయన ఏదో కామెడీ చేస్తారు, ఆయన కామెడీ కాదు, కరెక్ట్ గా ఈయన సీరియస్ గా ఉండి కామెడీ చేస్తాడు ఈయన. కానీ వర్క్ కూడా అలానే చేస్తాడు, చేయిస్తాడు కూడా. లోక్సభ ఎన్నికలకు బీజేపీ సన్నాహాలు. బండి సంజయ్ కి బీజేపీ కీలక బాధ్యతలు, కిసాన్ మోర్చా ఇన్ఛార్జ్ గా నియామకం అంట. బండి సంజయ్ గారు ఫోకస్ చేయండి, తప్పకుండా మీరు ఎక్కడైతే ఫోకస్ చేస్తారో తప్పకుండా అక్కడ గెలుస్తుంది. గతంలో మనం చూసుకున్నాం, దుబ్బాక గానీ, హుజూరాబాద్ గానీ, జిహెచ్ఎంసీ గానీ, ఇలా కొన్ని చోట్ల ఈయన ఎక్కడైతే ప్రాతినిధ్యం వహించి ఈయన కేర్ టేకింగ్ తీసుకున్నాడో అవన్నీ గెలిచాడు. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కు ఆ పార్టీ కీలక బాధ్యతలు అప్పగించింది. ఆయన్ను కిసాన్ మోర్చా ఇన్ఛార్జ్ గా నియమించింది. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ సంస్థాగత విభాగాలను పునర్వ్యవస్థీకరించింది. బుధవారం కీలక విభాగాలకు కొత్త ఇన్ఛార్జ్ నియమించింది. ఇందులో పార్టీ సీనియర్లు బండి సంజయ్ కుమార్, సునీల్ బన్సర్, తరుణ్ చుక్ తో సహా పలువురికి కీలక బాధ్యతలు అప్పగించిందంటే బీజేపీ. మంచి గట్స్ ఉన్న లీడర్స్ కే, మంచి నాయకత్వం ఉన్న వాళ్ళకే మంచి పదవులు చేపట్టింది బీజేపీ పార్టీ. మీరు చివరి వరకు ఇలానే ఉండండి. ఎవరో వచ్చారు ఏదో చెప్పాను మాత్రం చేసుకుంటే మీ సీట్లు మీరే కోల్పోయే అవకాశం ఉంటుంది. సరే, కిసాన్ మోర్చా ఇన్ఛార్జ్ గా బండి సంజయ్ కుమార్, యువ మోర్చా ఇన్ఛార్జ్ గా సునీల్ బన్సాల్, ఎస్సీ మోర్చా ఇన్ఛార్జ్ గా తరుణ్ చుక్, మహిళా మోర్చా ఇన్ఛార్జ్ గా బైజవన్ జే పాండా, ఎస్టీ మోర్చా ఇన్ఛార్జ్ గా డాక్టర్ రాధా మోహన్ దాస్ అగర్వాల్, ఓబీసీ మోర్చా ఇన్ఛార్జ్ గా వినోద్ తాడ్వే, మైనార్టీ మోర్చా ఇన్ఛార్జ్ గా దుష్యంత్ కుమార్ గౌతమ్ పేర్లను పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రకటించారు. 2024 లోక్సభ ఎన్నికలు సమీపిస్తుండటంతో బీజేపీ మేరకు పార్టీలో మార్పులు చేసింది. కాగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు బండి సంజయ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్నారు. ఆయన సారథ్యంలోనే అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తామని ఆ పార్టీ రాష్ట్ర నేతలు ప్రకటించారు. అవును, కరెక్టే. నిజంగా వెళ్ళుంటే మంచి ఒక రేంజ్ ఉండేది బీజేపీ, నిజం చెప్తున్నా. అయితే అనూహ్యంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి రాష్ట్ర అధ్యక్ష పగ్గాలు అప్పగించడంతో దీంతో బండి సంజయ్ అసంతృప్తిగా గురికాగా ఆయన కేంద్ర మంత్రి పదవి వస్తుందని అప్పట్లో ప్రచారం జరిగింది. కానీ ఆయన మంత్రి పదవి ఇవ్వకుండా పార్టీలో కేంద్ర ప్రధాన కార్యదర్శిగా నియమించారంట. చూడండి, అటు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడుగా ఆయన తప్పించి కేంద్ర మంత్రి పదవి ఇస్తాన్ని ఊరించి చివరికి పార్టీ కేంద్ర ప్రధాన కార్యదర్శిగా నియమించారంట. బీజేపీ వాళ్ళు చేతులారా మీ తల మీద చేయి మీరే పెట్టుకున్నారు. ఇంకోటి చూడండి, ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఆశించినంత ఫలితాలు రాలేదు. ఆ పార్టీ కేవలం 8 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. ఎమ్మెల్యేలుగా సంజయ్ తో సహా పాటు కీలక నేతలు ఓడిపోయారు. సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా తప్పించడంతోనే తెలంగాణలో బీజేపీ గ్రాఫ్ పడిపోయిందనే వాదన తెరపైకి వచ్చింది. సంజయ్ సారథ్యంలో ఎన్నికలకు వెళ్లి ఉంటే కనీసం 30 స్థానాల్లో బీజేపీ గెలిచి ఉండేదని, అప్పుడు ప్రభుత్వం ఏర్పాట్లో కింగ్ మేకర్లు అయి ఉండేవారని కొందరు రాజకీయ విశ్లేషకులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారంట. చూడండి, 30 స్థానాలు ఈజీగా గెలిచామంట, 30 నుంచి 40 స్థానాలు వచ్చాయి, ఈజీగా వచ్చాయి. ఈ నేపథ్యంలో లోక్సభ ఎన్నికలు సమీపిస్తుండటంతో నష్టాన్ని పూడ్చేందుకు ఆయన్ను కిసాన్ మోర్చా ఇన్ఛార్జ్ గా కీలక బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. మొత్తానికి అయితే బండి సంజయ్ గారిని ఈసారి లోక్సభ ఎన్నికల వేళ బీజేపీ వాళ్ళు బండి సంజయ్ కి మంచి బాధ్యతలు అప్పగించారంటే నిజంగా బండి సంజయ్ గారు మీరైతే ఫోకస్ చేయండి, ఎవరిని పట్టించుకోకండి, మీ నాయకత్వం ఎలా చెప్తే అలా చేయండి, కనీసం మీరు అనుకున్న సీట్లు సాధించండి. బండి సంజయ్ గారు మీరు చేస్తారని అయితే నేను ఆశిస్తున్నాను. కానీ ఈ యొక్క సందర్భంలో అయితే కేంద్రం ప్రభుత్వం అయిన బీజేపీ గవర్నమెంట్ మంచి నిర్ణయం తీసుకుందని అయితే నేను అనుకుంటున్నాను. చూద్దాం ఫలితాలు ఎలా వస్తాయో. ఈయన సారథ్యంలో ఎన్నికలు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఎంపీ స్థానాలు ఎన్ని వస్తాయో, దీనివల్ల బీజేపీకి ఎంత ప్లస్ పాయింట్ అవుతుందో మనం చూద్దాం. మొత్తానికి అయితే
ఒక మంచి నిర్ణయం తీసుకుంది, అది బీజేపీ అధిష్టానం. మరొక వీడియోతో కలుద్దాం, అంతవరకు చూస్తుండండి ఆకాశం న్యూస్. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.